నెల 3 తేదీన మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి జన్మదినం సందర్భంగా కోహీర్ పీఏసీఎస్ చైర్మన్ స్రవంతి అరవింద్ రెడ్డి ఆధ్వర్యంలో రూపొందించిన పాటల సీడీని సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారు ఆవిష్కరించారు. చింత ప్రభాకర్ మాట్లాడుతూ మాట తప్పని నైజాం మడమ తిప్పని వ్యక్తం హరీష్ రావు గారు. ఏ శాఖ ఇచ్చినా సమర్థవంతంగా తనదైన ముద్ర వేసుకుంటారు. హరీష్ రావు గారికి కాళేశ్వరం ప్రాజెక్టు పనులు అప్పజెప్పితే శక్తి వంచన లేకుండా అప్పటి గవర్నర్ చేత కాళేశ్వరరావు అనే పేరు సంపాదించిన ఘనత హరీష్ రావు గారికి దక్కుతుంది. నాయకులకు గాని ప్రజలకు గాని ఎలాంటి సమస్య ఉన్న నేను ఉన్న అంటూ భరోసా కల్పించి గుండెకు హత్తుకునే నాయకుడు హరీష్ రావు గారు అని అన్నారు. మాణిక్ రావు మాట్లాడుతూ హరీష్ రావు గారు ప్రజలకు ఎల్లవేళలా ఎందుబాటులో ఉంటూ ప్రజా గుండెలో నిలిచే నాయకుడు హరీష్ రావు గారు. పిలిస్తే పలికే నాయకుడు హరీష్ రావు గారు. హరీష్ రావు గారు అంటే కొండంత అండ. హరీష్ రావు గారి పాటల సీడీ ఆవిష్కరణలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, మాజీ టీఎన్జీఓఎస్ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, శివరాజ్ పాటిల్, చింత గోపాల్, మందుల వరలక్ష్మి, ఆర్ వెంకటేశ్వర్లు, నర్సింలు, మాజీ కౌన్సిలర్లు, జహీరాబాద్ నియోజకవర్గ వివిధ మండల పార్టీ అధ్యక్షులు నారాయణ, వెంకటేశం, సంజీవరెడ్డి, నర్సింలు తదితరులు ఉన్నారు. హరీషన్న పేరు మీద గీతా ప్రవహించి ఆ సీడీని ఆవిష్కరించుకున్నటువంటి సందర్భంగా వారికి అంకితం చేసుకున్నటువంటి సందర్భంగా మరి ఈరోజు సీడీని రూపొందించడానికి ముఖ్య కారకులు స్రవంతి గారు, అదే రకంగా సాయి పరిణితి గారు, మరి ఈ వేదిక మీద ఉన్న పెద్దలు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు గారు, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, పాల్గొన్నటువంటి మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. హరీషన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. నిరంతరంగా పనిచేసేటటువంటి అవిశ్రాంత శ్రామికుడు, అనుపడినటువంటి శ్రామికుడు. ఆయనకి ఏ శాఖ కేటాయించినా ఆ శాఖ సంపూర్ణంగా ఆ శాఖకు పూర్తి న్యాయం చేసే తీరుగా పనిచేసే తీరు మనకు కనిపించింది, చూస్తున్నాం. ఒక రకంగా కాళేశ్వరం బాధ్యత ఆయనకు అప్పచెప్తే మరి అప్పుడున్న గవర్నర్ కాళేశ్వరరావు అని పేరు పెట్టడం జరిగింది. మరి అదే రకంగా ఆరోగ్య శాఖ అయినా, మరి ఫైనాన్స్ పరంగా ఫైనాన్స్ శాఖ అయినా, మరి ఏ శాఖ నిర్వహించినా దానికి ఒక రూపు తీసుకొచ్చే పరిస్థితి హరీషన్లో మనం చూస్తున్నాం. ఆయన అందరికీ ఆదర్శప్రియుడు. మరి మనందరం కూడా ఆయన ఆదర్శంగా తీసుకునేటటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి మనిషి. ఎవరు వెళ్ళినా, ఏ పని మీద వెళ్ళినా ఎవరిని నిరుత్సాహపరచకుండా అందరినీ ఆకట్టుకునేటట్టుగా ఆయన తీరు మనం చూస్తున్నాం. ఆయన దగ్గరికి వెళ్ళగానే గుండె కట్టుకొని మన సమస్య విని అయినంత మట్టుకు ఎవరిని కూడా నిరాశపరచకుండా ఆయన చేసే నిత్యకృత్యమైనటువంటి పనితీరు మనందరం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయననే ఆదర్శ పురుషుడు కాబట్టి మనం గొప్పగా ఈరోజు
ఈ సిడి ఆవిష్కరణ జరుపుకొని మరి పాల్గొన్నటువంటి మిత్రులందరికీ, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. జై తెలంగాణ. ఈరోజు జనహృదయ నేత, అందరి అభిమాని, వారి యొక్క చేస్తున్నటువంటి సమయంలో రాత్రి పగలు ప్రజల గురించి ప్రయాసపడుతున్న మాజీ మంత్రి వారి సిద్దిపేట ఎమ్మెల్యే, అలాగే ఈరోజు వారి గురించి వారి పేరు మీద వారి యొక్క జన్మదినం 3వ తారీఖు నాడు జరుగుతున్న సందర్భంగా ఈరోజు వారి యొక్క సిడిని రిలీజ్ చేయడము, ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు ప్రస్తుత ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు, అలాగే వారి గురించి మరి ప్రజలకు అంకితం చేస్తున్నటువంటి బ్యాంక్ చైర్మన్ శ్రవంతి అరవింద్ రెడ్డి గారు, వారి యొక్క తనయుడు సాయి కిరణ్ గారు, అలాగే నిజంగా వారి యొక్క జీవిత చరిత్ర అనేది పెద్ద గొప్ప. ఎందుకంటే నేను వారిని 2003 నుంచి తెలుసు. ఎందుకంటే నేను సిద్దిపేట డ్యూటీ చేసేటప్పటికి సారు అప్పటికి మరి మినిస్టర్ అయితే నేను రిసీవ్ చేయడానికి వచ్చి తర్వాత గార్డ్ ఆఫ్ ఆనర్ తీసుకుంటూ నేను కొంచెం ఆశ్చర్యపడాను. అంటే ఎమ్మెల్యే కాకుండా మరి మినిస్టర్ బర్త్డే సందర్భంగా ఒక పాటను రిలీజ్ చేయడం సందర్భంగా చేసిన గౌరవ పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ, సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని విజయంతో చేయడానికి ఇంత ఉత్సాహంగా వచ్చినందుకు మరొకసారి నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి కష్టకాలంలో హరీష్ అన్న మా కుటుంబానికి చేసిన మేలు, ఆయన చూపించిన ప్రేమ, ఆప్యాయత, అభిమానము, అది దానికి గుర్తుగా ఈరోజు మేము ఆ పాటను ఆయనకు అంకితం చేయడం జరుగుతుంది. ఇలాంటి పుట్టినరోజులు హరీష్ అన్న ఎన్నో జరుపుకోవాలి. ఇలాగే మన సంగారెడ్డి జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలకు కూడా ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. మరి ఇదే విధంగా హరీష్ రావు గారు మనకు సహకరిస్తూ ఆయన ఇంకా రాజకీయంలో అంచలంచలుగా ఎదగాలని, అంటే ఎప్పుడైనా కూడా నేను ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఆయన మొహంలో విసుగు అనేది కనపడదు. ఏ కార్యకర్త పోయినా కూడా హరీష్ అన్న ఎవరినైనా కూడా దగ్గర తీసుకొని ఆయన చేస్తాడా పని చేయడా అనేది తర్వాత విషయం. కానీ ఒక కార్యకర్తకు ఏం కావాలి ఈ రోజులలో? ఆప్యాయంగా పలకరించడం కావాలి. అది చాలా మంది కూడా ఎప్పుడు మేము బయటకు వచ్చినా కూడా అన్ని సందర్భాలలో ఏ ఒక్కరైనా సరే ఆయన పేద ధనిక అనేది చూడకుండా ప్రతి కార్యకర్తను పలకరించి ఆప్యాయంగా పలకరించి ఆ కార్యకర్తల గుండెల్లో బలం నింపుతున్నాడు కదా, అదే మనకు ఒక మంచి ఇది పార్టీకి బలంగా పనిచేస్తుంది. కాబట్టి అలాంటి నాయకుని మనం ఎవరు కూడా మర్చిపోకుండా ఇలాంటి పుట్టినరోజులు ఆయనకు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఆ భగవంతుని మళ్ళీ మన సంగారెడ్డి జిల్లా నియోజకవర్గాలన్నిటినీ కూడా అభివృద్ధి చేసే అవకాశం భగవంతుడు ఆయన కల్పించాలని కోరుకుంటూ చాలా సంతోషించాల్సిన అవసరం. ఎందుకంటే మన నాయకుడు ఎప్పుడు మన గుండెల్లోనే ఉన్నాడు అని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇది ఒక మంచి చక్కటి కార్యక్రమము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ, జిల్లా అధ్యక్షులకి, జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ గారికి,
మీకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకు అనంటే మన నాయకుడే మనకు బలం. ఆ బలాన్ని ప్రదర్శించుకోవడానికి మన నాయకుని వెంట మనం ఎప్పుడూ ఆర్నిషలో ఉంటామని పబ్లిక్కి కనబడే విధంగా, వాళ్ళలో ధైర్యం నింపే విధంగా మనం ముందుకు వెళ్ళడానికి ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి మధ్య మధ్యలో మనము పార్టీ పరంగా ఇలాంటి గ్యాదరింగ్ చేసుకుంటూ మనం పార్టీని బలోపేతం చేసుకునే విధంగా ముందుకు వెళ్ళాలి. అలాంటి అవకాశం కల్పించిన మన శ్రావంతి గారికి, ఆమె కొడుకు సాయి గారికి నేను ఎన్నో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఉద్యమకారులు వికాసైన తెలంగాణ వాదైన హరీష్ అన్న జన్మదినాన్ని పురస్కరించుకొని మరి సోదరిమణి శ్రవంతి అరవింద్ రెడ్డి గారు, వారి కుమారుడు సాయి ప్రణీత్ రెడ్డి కలిసి మరి హరీష్ అన్న ఉన్నటువంటి అభిమానంతో వారి పేరు ప్రత్యేకంగా పాటల సీని తయారు చేసి ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసి జిల్లా అధ్యక్షులు అన్న ప్రభాకర్ అన్న అధ్యక్షతన జైరాబాద్ ఎమ్మెల్యే గారు గౌరవ మాణిక్యరావు గారు, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ సోదరిమణి మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారు, రాయనారాయణ గారు, జైపాలన్న గారు, శివరాజ్ భాష గారు, మాణిక్యమ్మ గారు, కార్మికుల తరఫున మండల పార్టీ అధ్యక్షులు మసూర్ రెడ్డి గారు, పట్టణాధ్యక్షులు ఖన్నా, అదేవిధంగా ప్రతి ఒక్కరికి జైరాబాద్, సంగారెడ్డి జిల్లాకి వచ్చిన కుటుంబ అధ్యక్షులు గారు అందరూ కూడా మిగతా వాళ్ళకి వస్తే మాజీ జడ్పీటీసీలు, మాజీ అధ్యక్షులు, కౌన్సిలర్స్, మాజీ సర్పంచ్లు, మాజీ మోసాలు, పత్రికా సభ్యులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా హరీష్ అన్న గురించి చాలా మంది చెప్పినట్టు ఎంత చెప్పిన తక్కువనే 30-35 సంవత్సరాల నుంచి దాదాపు నాయకులందరూ దగ్గరగా చూసినటువంటి కార్యకర్తగా హరీష్ అన్న దగ్గరికి పోతే ఏ సమస్యతో పోయినా మరి ఒక పరిష్కారం లభిస్తుంది, లేకుండా మనసన్న ప్రశాంతత వస్తుందనే విషయం మనం అందరూ గుర్తుంచుకోవాలి. ఆ నాయకుడు ఫ్యూచర్ తెలంగాణ నాయకుడు అనే విషయం కూడా చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్న విషయం. తప్పకుండా హరీష్ అన్న నాయకత్వంలో మరి ఏ లెక్కలు చెప్పినా శాంతి స్వరూపులు అనొచ్చు, మరి పని రాక్షసులు అనొచ్చు, మరి శుద్ధిమితంగా ప్రతిపక్షాలకు కూడా సబ్జెక్టు తీసుకెళ్లి ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ మెడల్ వచ్చి గతంలో రుణమాఫీ చేసినటువంటి నాయకులు కూడా హరీష్ అన్నకి హరీష్ అన్నకి వస్తుంది. మరి ఏం తీసుకున్నా హరీష్ అన్ననే అటు అసెంబ్లీలో కావచ్చు, ప్రజలలో కావచ్చు, అటు కాన్స్టిట్యూన్సీలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడ పోయినా పొద్దున ఖమ్మం పోతే సాయంత్రం హైదరాబాద్ కోసం చెప్తారు హరీష్ అన్న. కాబట్టి రాబో హరీష్ అన్న నాయకత్వంలో మనందరం కూడా పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా భావిస్తూ మరి ముఖ్యంగా భగవంతుడు ఇప్పటిదాకా అందరూ చెప్పినట్టు హరీష్ అన్నకు ఆరోగ్యాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమస్యల పరిష్కారం ఇచ్చే సత్తా ఇచ్చి దేవుడు ఆయన ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ హరీష్ అన్నకు అందరి పక్షాన శుభాకాంక్షలు అడ్వాన్స్ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో